ధర్మానికి సత్తువనిచ్చే దీక్షధారణం దీక్షధారణం అఖండ భారత విజయ యాత్రకిది శక్తి పూరణం జనశక్తి పూరణం భం 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 భళా భళా మోగిందిర శంఖారావం ఇది హైందవ శంఖారావం దీంట్లో గొర్రెల మండల సింహం పిల్లలు ఏమిటి ఆశ్చర్యపోయి అడిగిరికి ఎవరు అని చెప్పి అంటే ఆ చిన్న సింహం పిల్లలు చెప్పింది నేను గొర్రెలు కాదు, నువ్వు గొర్రెలు కాదు, నువ్వు సింహానివి అంటే కాదు కాదు నేను గొర్రె అని వాదించాను. అప్పుడు ఆ పెద్ద సింహం చిన్న సింహం పిల్లని ఒక బావి దగ్గర తీసుకొని వెళ్ళి ఆ బావిలో ప్రతిబింబాన్ని చూపించింది. అప్పుడు ఆ చిన్న సింహం పిల్లకి అర్థమైంది, ఓహో దాని పోలికలు నా పోలికలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి నేను సింహాన్ని నువ్వు సింహాన్ని మెల్లిగా సింహం అని చెప్పి విశ్వసించింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ గొర్రెల అలవాటును తొలగించాలి దానికి. అందుకని పెద్ద సింహం దానికి గొర్రెల అలవాటును తొలగించి మెల్లిమెల్లిగా సింహం అలవాటు నేర్పుకు వచ్చింది. ఎట్లా గర్జించాలి, గర్జించబడాలి.
పిల్ల చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కాబట్టి మే చెప్పి గర్జించింది. గర్జన అలా కాదు, సింహం లాగా గర్జించాలి. అందుకని సింహం లాగా గర్జించుకొని మెల్లిమెల్లిగా నేర్పింది. ఒకసారి 4 సార్లు 10 సార్లు సింహం పిల్ల గర్జించడం నేర్చుకుంది. దాని తర్వాత మేత కాదు, గడ్డి కాదు, మనం వేయాల్సింది మన జాతి యొక్క లక్షణము. జంతువులను వేటాడి జంతువుల యొక్క రక్త మాంసం తినాలి, ఇది మన జాతి లక్షణం అని చెప్పి వేటాడటం నేర్పింది చిన్న సింహం పిల్లకి. సింహం పిల్ల వేటాడటం కూడా నేర్చుకుంది. ఇప్పుడు అది నిజమైనటువంటి సింహంలాగా మారిపోయింది. కాబట్టి అదే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాయి. పేపర్ క్లాస్ వాడుతున్నారు. అంతరించిపోయే